ఎప్పుడు మనం ఎక్స్పెక్ట్ చేసి వచ్చే శేఖర్ కమలా గారి సినిమా కంటే చాలా కొత్తగా ఉంది. ధనుష్ను మాత్రం మీరు ప్రతి పిక్చర్లో, ప్రతి ఎమోషన్లో, ప్రతి ఫ్రేమ్లో చాలా బాగా అనిపించింది నాకైతే మాత్రం. ఏ మాటగా మాట చెప్పుకోవాలి, న్యూ ఫిలిం. లెంగ్దీగా ఉందని అందరూ ఫీల్ అవుతారు కానీ ఆ లెంత్ లేకపోతే సినిమాకి జడ్జిమెంట్ లేదు. సూపర్ మూవీ. డీవియేట్ అయ్యి లేదా బోర్ కొట్టి బయటకు వెళ్ళిపోయిన సీన్లు లేవు, ఫోన్లు చూసుకున్న సిచ్యువేషన్. సో దాన్ని బట్టి మీకు అర్థమైపోతుంది సినిమా ఏంటి, ఎలా ప్లాన్ చేసుకున్నారు, ఎలా తీశారని. అండ్ నాగార్జున గారి పెర్ఫార్మెన్స్ అయితే పీక్స్ అనమాట. ఆయన ఒక స్వార్థపరుడిగా, అంటే తన ఫ్యామిలీని కాపాడుకోవడానికి స్వార్థపరుడిగా మారి మళ్ళీ మంచివాడిగా మారి అది ఏంటి అనేది సినిమాలో చూడండి. అండ్ ధనుష్ గారు ఏది ఏ ఎండింగ్ అయితే ఉందన్న, నాగార్జున గారు సపోర్టింగ్ రోల్, ఆ రోల్ లేకపోతే సినిమా జడ్జిమెంటే లేదు. ఆయన కరెక్ట్ రోల్ అంతే ఆయనకి. అండ్ దాన్ని ఒప్పుకోవడం గ్రేట్, అసలు అలాంటి రోల్ ఒప్పుకోవడం గ్రేట్. అండ్ అలాగే ధనుష్ గారు బిచ్చగాడి గెటప్ అనేది చాలా నెక్స్ట్ లెవెల్. అది ఒకప్పుడు విజయ్ ఆంటనీ గారిని చూసి చేశారా అనిపించింది, బట్ దాని నెక్స్ట్ లెవెల్ అనమాట. కంప్లీట్గా ఒక అమాయకపు బిచ్చగాడు ఎలా ఉంటాడు అనే దాని పెర్ఫార్మెన్స్, అది యాక్సెప్ట్ చేయడం గట్సి ఉండాలి. చాలా ఖచ్చితంగా రావాలన్న ఇలాంటి పెర్ఫార్మెన్స్కి అయితే ఖచ్చితంగా నేషనల్ అవార్డు రావాల్సిందే. నెక్స్ట్ లెవెల్ రష్మిక గారు ఆవిడ ఉన్నంత వరకు ఆవిడ పెర్ఫార్మెన్స్, ఆవిడ వచ్చినప్పటి నుంచి ఇంకో టర్న్ వెళ్తుంది. కామెడీ అలాంగ్ విత్ ఎమోషన్ రైట్ లాగా. సో ఎవ్రీథింగ్. అండ్ డిఎస్పీ గారు బీజిఎం మటుకు సెకండ్ హాఫ్ ఒక సాంగ్ దగ్గర నుంచి పోయిరా మామ సాంగ్ నుంచి ఎండ్ వరకు ఒక ట్రాన్స్లో వెళ్తుంది అనమాట సినిమా మొత్తం. కింగ్ సెట్ అయింది కానీ ఆయన ఏజ్కి తగ్గట్టు ఉంది కానీ, బట్ ఎందుకో కొంచెం డిసప్పాయింట్ అయ్యాం. ఆయన కొంచెం డిసప్పాయింట్ అయ్యాం ఎందుకంటే ఫ్యాన్స్ 100% డిసప్పాయింట్ అయితే అవుతారు. ఆయన ఫ్యాన్స్, నాకు ఫ్యాన్స్ అయితే డిసప్పాయింట్ అవుతారు. బట్ ఒక మూవీ ఫ్యాన్గా వస్తే మాత్రం 100% ఎంజాయ్ చేస్తారు. ఓన్లీ ఇదేంటంటే ధనుష్ గారు యాక్టింగ్, మొత్తం ధనుష్ గారు యాక్టింగ్, ఆయన యాక్టింగ్ గురించి మనం చెప్పుకోవాల్సింది ఏం లేదు. అండ్ 100% ఈ మూవీకి అయితే నేషనల్ అవార్డు వచ్చే ఛాన్స్ 100% ఉంటాయి. ఎందుకంటే ఆ లెవెల్లో యాక్ట్ చేశారు. డెఫినెట్గా ఓన్లీ నాగార్జునే కాదు, అందరి టెక్నీషియన్ని ధనుష్ అయితే డామినేట్ చేశాడు. బీజిఎం అయినా సరే, లేదంటే డైరెక్షన్ అయినా సరే, డైరెక్టర్ని కూడా, స్టోరీని కూడా డామినేట్ చేశాడు. ఆ లెవెల్లో చేశాడు. అండ్ కొన్ని సీన్స్ చూసుకుంటే బిచ్చగాళ్ళు నిజంగా యాక్ట్ చేస్తే ఎలా ఉంటుందో, వాళ్ళ మ్యానరిజమ్స్ అయినా సరే, లేదంటే వాళ్ళ స్లాంగ్ అయినా సరే, ఆయన కూడా చాలా బాగా చేశాడు. తెలుగు కొత్త వాళ్ళు ఏమో కానీ చాలా బాగా చేశాడు. కార్పొరేట్ వాళ్ళు ఎలా ఉంటారో సేమ్ అలానే దింపేశాడు ఆయన అసలు. ఇంకా అందరం మూవీస్ మిస్ అయ్యాం, రిలీజ్కే పరిమితం అయ్యాం. ఇది మాత్రం థియేటర్లో చూడాల్సిన మూవీ. టైం డ్యూరేషన్ ఒక 3 hours ల్యాగ్ అనిపించొచ్చేమో కానీ, అంటే సెకండ్ హాఫ్లో కొంచెం ల్యాగ్ అనిపించింది కానీ కంటెంట్ డ్రివెన్ మూవీ బేసిక్గా. మన మలయాళంలో, తమిళ్లో ఇలాంటి సినిమాలు వస్తే మాత్రం ఎత్తేసి ఓటీటీలో చూసుకుంటాం కదా, అలా కాకుండా థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేయాల్సిన మూవీ. సెకండ్ హాఫ్లో కొంచెం అనిపించింది అన్న, బట్ కొన్ని సీన్స్ అప్పటికే 15 minutes ఎంతో ట్రిమ్ చేసినట్టున్నారు. బట్ ఇట్స్ అన్ అబ్సల్యూట్ థియేటర్కల్ మూవీ. అతనికి నేషనల్ అవార్డు ఇవ్వకపోతే మాత్రం నేను ధర్నా చేస్తా అన్న, అంత బాగా అనిపించింది. మంచి ఉంటుందన్నమాట. చూస్తూ ఉంటే మనకు నిజంగానే భయం వేస్తుంది. అరే మన దగ్గర డబ్బులు లేకపోతే, మనకంటూ ఒక ఫ్యామిలీ లేకపోతే మన పరిస్థితి ఇంత ఘోరంగా ఉంటుందా? మన చుట్టూ ఉండే సమాజం మనల్ని ఇంత నీచంగా చూస్తారా? సో డబ్బు కావచ్చు, మన చుట్టూ మనం ఒక 4 మనుషులు మనం ఏర్పరచుకోవాలంటారు కదా, అది ఫ్యామిలీ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, మనకు ఖచ్చితంగా ఉండాలని మనకు అనిపిస్తుంది. సో ఒక బిచ్చగాడి లైఫ్ స్టైల్ కావచ్చు, లేకపోతే బిచ్చగాడు పదే బాధలు కావచ్చు, ధనుష్ అయితే చాలా బాగా ఎక్స్ప్రెస్ చేస్తారనమాట. అండ్ శేఖర్ కమలా గారు కూడా చాలా బాగా చూపించినారు. అంటే ఆ మనోవేదన ఎలా ఉంటుందనేది బాగా చూపించినారు. అండ్ ఇంకా నాగార్జున గారు అయితే సో ఆయన లైక్ చేసే మూవీస్తో కంపేర్ చేస్తే ఈ మూవీలో క్యారెక్టరైజేషన్ డిఫరెంట్ అనమాట. కాస్త నెగిటివ్ షేడ్ ఉన్నప్పటికీ ఆయన ఒక క్యారెక్టర్ రోల్ అయినా ఆయన ఒప్పుకొని బాగా చేస్తారు. బట్ మూవీలో హైలైట్ అయినది ఎవరు అంటే సో ధనుష్ గారు, తర్వాత వచ్చేసి నాగార్జున గారు, జిమ్ సర్బు, రష్మిక మందన, ఈ నలుగురేనమాట. మొత్తం మూవీ అంతా ఈ నలుగురు చుట్టూ తిరుగుతూ ఉంటుంది. సో నలుగురు అయితే నిజంగా చాలా బాగా చేస్తారు. బట్ ఇక నెగిటివ్ ఏంటంటే లెంత్ బ్రో, అంటే 3 hours 2 minutes లెంత్. నాకు తెలిసినంత వరకు 2.5 hours కంటే తక్కువ ఉంటేనే బెటర్ ఏమో నాకు అనిపించింది. కాస్త లెంత్గా మనకు అనిపిస్తుంది ఫస్ట్ హాఫ్ చూసినప్పుడు, లేకపోతే సెకండ్ హాఫ్ చూసినప్పుడు. అండ్ కాస్త శేఖర్ కమలా గారిది కాస్త స్లోగా, అది మనకు తెలిసిందే కదా. బట్ కానీ ఓవరాల్గా మనం చూసుకుంటే ఒక ఫీల్ గుడ్ మూవీ. ఫస్ట్ హాఫ్లో ఒక 2-3 సీన్లు, సెకండ్ హాఫ్లో ఒక 4-5 సీన్లు ఎక్సలెంట్గా ఉండడం వల్ల మూవీ బయటకు వచ్చేసరికి మనకు ఒక సాటిస్ఫైడ్గా ఉంటుంది. పెర్ఫార్మెన్స్ వచ్చేసరికి ధనుష్ అన్న క్యారెక్టర్ అయితే ఎక్సలెంట్ అనమాట. అసలు నాకైతే కన్నీళ్ళు లాగలేదు. ఎందుకంటే బయట బెగ్గర్స్ జీవితం ఎలా ఉందో ఈ సినిమాలో చూపించారు. ప్లస్ ఇంకోటి ఏంటంటే వాళ్ళ నిజ జీవితంలో ఎంత కష్టపడతారని తెలిసారు. ఎవరిని కూడా కించపరచకూడదు, ఏ వ్యక్తి అయినా ఒకటే. ఇంకోటి ఏంటంటే సినిమాలో వచ్చేసరికి మెయిన్ సెంటిమెంట్ ఎక్కువ, బాగా చాలా బాగుంది సినిమా అయితే. నాగార్జున క్యారెక్టర్ అయితే చాలా బాగుంది. ఆయన హెల్పింగ్ అనమాట.
ఉన్నవాళ్ళు ఆయనకి ఒక పని చెప్తే బిచ్చగాళ్ళని తీసుకుంటారు సపోర్ట్ కింద. కానీ వాళ్ళని చంపాలంటే నాకు ఇష్టం ఉంటుంది. ఆయన వాళ్ళని వాడుకుందాం అనుకుంటాడు నాగార్జున గారు. అలా చేశారు అన్న. ధనుష్ యాక్టింగ్ సూపర్ అన్న ఖచ్చితంగా అన్న. అంటే నేను ఇలా మాట్లాడకూడదు, టాలీవుడ్లో అయితే ఎవరు ఇలా చేయలేరు, ఏ హీరో చేయలేరు. ఆయన మటుకి క్యారెక్టర్లు ఇన్వాల్వ్ అయిపోయారు. ఏందన్నా డంప్ యార్డ్లో పొడి కూడా ఏందన్న తెలియకడతా. అసలు ఆ వాసన చూస్తే మనం ఉండగలమా? అలాంటిది ఆయన క్యారెక్టర్లు ఇన్వాల్వ్ అయిపోయి ముగ్గురు పేర్లు చెప్తాను. ఫస్ట్ మంచు మనోజ్ అన్న ఎరగదీసేస్తాడు ఆ క్యారెక్టర్ అయితే. ఇంకోటి బెల్లంకొండ శ్రీనివాస్, అతను కూడా బాగా చేస్తాడు. ఇంకోటి రానా, వీళ్ళు ముగ్గురు బాగా చేయగలరు. అది డైరెక్షన్ సూపర్ అన్న, అసలు నిజంగా సూపర్. ఇంకొకటి అన్న, దేవుడు పాత్ర తీసుకున్న సినిమా ఏదైనా సూపర్ హిట్ అవుతుంది. ఏ దిక్కు లేనాడు దేవుడే దిక్కు. అలాగే ఈ సినిమాలో చూపించారు. మనం మంచిగా వెళ్ళాలనుకున్నా సరే చెడుదారులు వస్తాయి, కానీ సపోర్ట్ ఎవరు వస్తారు? దేవుడే వస్తాడు. ఆ దేవుడు కూడా నాగార్జున వచ్చాడు ఈ సినిమాలో అనుకుంటున్నా. ఈ సినిమా రిలీజ్ సందర్భంగా నాగార్జున అనేవాడు యాంటిక్ పీస్ అండి, యాంటిక్ పీస్. ఇంతవరకు మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి 4 పిల్లర్స్ ఉంటే 4 పిల్లర్స్లో ఓన్లీ వన్ అండ్ ఓన్లీ డిఫరెంట్ పిల్లర్ ఏదిరా అంటే అది నాగార్జున మాత్రమే. మనం కంపేర్ చేసుకున్నట్టయితే కూడా నాగార్జున గారు చేసిన డిఫరెంట్ షేడ్స్ కానీ డిఫరెంట్ రోల్స్ కానీ ఎవరూ చేయలేదు. యాజ్ అ నాగార్జున ఫ్యాన్స్గా మేము ఆయన ఏ రోల్ చేసినా రెస్పెక్ట్ చేస్తాం. కాకపోతే మా ఫ్యాన్స్ నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఆయన సపరేట్గా సోలో ఫిలిం మాకు కావాలని చెప్పి మా ఫ్యాన్స్ నుంచి అదొకటే చిన్న రిక్వెస్ట్. మేము కూడా ఆ సోలో ఫిలిం కోసమే వెయిట్ చేస్తున్నామండి. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ కెరియర్ పరంగా వాళ్ళు ఓన్లీ మాస్ ఫిలిమ్స్, మనం యాజ్ అ బాలయ్య బాబు ప్రీవియస్ ఫిలిమ్స్ అన్ని చూసుకుంటే కూడా సేమ్ రొటీన్ స్టోరీతో సేమ్ రెగ్యులర్ ప్యాటర్న్తో ఉంటాయి. కాకపోతే మనం నాగార్జున సినిమా నాకు టిల్ డేట్ ఇప్పటి వరకు కూడా ఏ మూవీ ఏ స్టిల్ చూసినా కూడా డిఫరెంట్ సినిమా డిఫరెంట్ క్యారెక్టర్స్ ఆయన ప్లే చేశారు. అందుకనే చెప్పాను నేను ముందుగా వర్సటైల్ యాక్టర్ ఆయన అని చెప్పేసి. ఆయన ఒక యాంటిక్ పీస్ మన టాలీవుడ్ ఇండస్ట్రీకి. సో వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ శివ 4K అండి. శివ 4K ఆయన మొన్న కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాకు అనౌన్స్ చేసి హామీ ఇచ్చారు, శివ 4K రిలీజ్ వస్తుందని చెప్పేసి. ఎంత వీలైతే అంత త్వరగా మాకు శివ 4K కావాలని చెప్పేసి. కుబేరా చాలా బాగుంది బ్రో, మేము చాలా మంచిగా ఉంది, డీసెంట్ ఫిలిం, ఫ్యామిలీస్ అందరూ వచ్చి చూడొచ్చు. బాగుందండి చాలా. హైలైట్స్ అంటే ఏం చెప్తారన్న? హైలైట్స్ అంటే స్టార్టింగ్ విత్ బీజిఎం, దేవిశ్రీ గారు బీజిఎం, చాలా సీన్స్ ఆయన బీజిఎంతో లేపారు కంప్లీట్గా. ఇక కింగ్ పర్ఫార్మెన్స్ సో అంటే కొంచెము డిఫరెంట్ షేడ్స్ ఉన్న రోల్ అయినా కూడా ప్రీ క్లైమాక్స్లో ఒకసారి పర్ఫార్మెన్స్ స్కోప్ ఉన్న చోట చంపేశారు నాకు సార్. అండ్ ధనుష్ పర్ఫార్మెన్స్ అయితే పీక్స్ అండి, నేషనల్ అవార్డ్ రేంజ్ పర్ఫార్మెన్స్ ధనుష్కి. రష్మిక రోల్ కూడా స్టోరీలో స్లోగా వచ్చినా కూడా చాలా క్రూషియల్ రోల్ రష్మిక క్యారెక్టరైజేషన్ కూడా. అండ్ శేఖర్ కమ్లా స్టోరీ టెల్లింగ్ ఎక్సలెంట్, అంటే ఒక హానెస్ట్ అంటే లీడర్ తర్వాత ఒక హానెస్ట్ స్టోరీ టెల్లింగ్ అండి. స్క్రీన్ ప్లే బాగుంది. ఫస్ట్ హాఫ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది, సెకండ్ హాఫ్ కొంచెం లెంతీగా అనిపించినా కూడా ఓవరాల్గా గుడ్ అండి. సో హ్యాపీగా వెళ్ళొచ్చు వీక్. సాంగ్స్ చెప్పా కదండి, దేవిశ్రీ ప్రసాద్ సినిమాకి ఇంకో హీరో అని. బీజిఎం దగ్గర నుంచి సాంగ్ అన్నీ చాలా బాగుంది. అందరండి ఈ సినిమాలో ఒకరు కాదు, ప్రతి ఒక్క క్యారెక్టర్ అదే అండి. ఇప్పుడు ఒక హానెస్ట్ స్టోరీ టెల్లింగ్ ఉన్నప్పుడు ప్రతి క్యారెక్టర్కు ఇంపార్టెన్స్ ఉంటుంది కదా. ఎగ్జాక్ట్లీ చిన్న క్యారెక్టర్ పెద్ద క్యారెక్టర్ అలా కాకుండా ప్రతి క్యారెక్టర్కు ఈ సినిమాలో లైఫ్ ఉంది. సినిమా చాలా బాగుంది, ఫ్యామిలీతో చూడవలసిన సినిమా, ప్రతి ఒక్కరు ఫ్యామిలీతో చూడవచ్చు. ఎక్స్పెషల్లీ నేను నాగార్జున గారి వీరాభిమాని, అంతకు మించి ఏదైనా ఒక పదం ఉంటే సో చెప్పుకోవచ్చు. అంతే, ఆయన దేవుడు, నేను భక్తుని, అంతే. నీకు తెలుసు ఆల్రెడీ, అందరికీ తెలుసు ఆల్రెడీ చాలామందికి. సో నాగార్జున గారి కోసమే కుబేరా సినిమాకి వచ్చాను, అండ్ మా ఫ్రెండ్స్ మా ఫ్యాన్స్ అందరం వచ్చాము. సో సినిమా చాలా బాగుంది, ఫ్యామిలీతో చూడవలసిన మూవీ. ఎగ్జాక్ట్లీ నేను ఇప్పుడు అదే పాయింట్ మాట్లాడబోతున్నా. ఇది ఒకసారి చూడండి. వన్స్ ఏ కింగ్ ఆల్వేస్ ఏ కింగ్, సెల్యులార్ సైంటిస్ట్. ఓకే, ఫస్ట్ పాన్ ఇండియా తెలుగు స్టార్ అక్కినేని నాగార్జున. ఫస్ట్ పాన్ ఇండియా స్టార్ అక్కినేని నాగార్జున. ఇండస్ట్రీలో ఏదైనా ట్రై చేయాలన్నా, కొత్తదనం ఏదన్నా చూపించాలన్నా, కొత్తదనం పరిచయం చేయాలన్నా, అది కార్గో పాయింట్స్ అవ్వచ్చు, పెన్సిల్ గన్ పాయింట్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, నాగార్జున గారే కొత్తదనాన్ని తీసుకొని వచ్చేది. సో నాగార్జున గారు కోసమే ఈ సినిమాకి వచ్చాము. ఇంకొక విషయం ఏంటంటే, అసలు అక్కినేని నాగార్జున గారు ఇలాంటి పాత్రలు చేస్తున్నందుకు నిజంగా
ధన్యవాదాలు సార్. మీ అభిమానిగా గర్విస్తున్నాం అక్కినేని నాగార్జున గారు. ఇలాంటి పాత్రలు ఎంత పెద్ద స్టార్ అయినా చేయడు, యాక్సెప్ట్ చేయరు. బీయింగ్ ఎ కింగ్, ఇండస్ట్రీలో స్టార్లు ఎంతోమంది ఉండొచ్చు, కింగ్ అనేవాడు స్టార్లు ఎంతోమంది ఉండొచ్చు ఇండస్ట్రీలో, కింగ్ అనేవాడు ఆయనే. మా కింగు కలెక్షన్స్ అని చెప్పి క్రిటిసైజ్ చేసే వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం ఏంటంటే సి ముందు సినిమా కలెక్షన్లు కాదు, Yeah. ఆయన పెట్టని రికార్డులు కాదు, See. ఆయన చూడని వేవి కాదండి. ముందు లేని కింగ్ అనే టైటిల్ రాదు ఆయన. ఇప్పుడు ఫస్ట్ ఇప్పుడు వచ్చిన పిల్ల బచ్చాలకు తెలీదు. ఓకే, ఆయన రికార్డులు, ఆయన స్థాయి వేరు. ఆయన రికార్డులు ఎన్నున్నాయో ఈ పిల్ల బచ్చలు ఏదైతే అంటున్నారో వాళ్ళ ఫాదర్ని వెళ్ళి వాళ్ళ తాతను వాళ్ళ ముత్తాతలను అడిగితే చెప్తారు. సో అది ఆయన చూడని కలెక్షన్లు లేవు, ఆయన చూడని రివార్డులు లేవు, అవార్డులు లేవు. సో అది ఒక ఊపేశాడు, కొత్తదనం ట్రై చేస్తున్నాడు, అంతే ఎక్స్పెరిమెంట్స్ చేయాలన్నా అంతే కొత్తదనం. కూలీ మీద ఎలాంటి ఎక్స్పెక్టేషన్? కూలీకి అయితే మాటలు లేవు. ర్యాంపు మామూలు ర్యాంపు కాదు, పగిలిపోతుంది కూలీకి భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, మామూలు కాదు. ఎంతైనా పెట్టుకోవచ్చు. అభిమానులు కానీ, ఆడియన్స్, నార్మల్ ప్రేక్షకులు కానీ కూలీకి కొత్త ర్యాంపు మామూలు కాదు. ఒకప్పుడు మా సినిమాలో సోలో హీరోగా అలరించారు నాగార్జున గారు, మళ్ళీ అలాంటి సినిమా సోలో హీరో ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? సోలో హీరో గుడ్ న్యూస్ ఏంటంటే జూలై ఎండింగ్లో అక్కినేని నాగార్జున గారు అనౌన్స్ చేస్తున్నారు 100th మూవీ, మంచి డైరెక్టర్తో మంచి పవర్ఫుల్ సోలో మూవీ వెరీ సూన్. ఈ సంవత్సరం అంతా అక్కినేని నామ సంవత్సరం లాగా మారబోతుంది. మంచి తండేలతో మొదలు పెట్టారు. సో లెనిన్ కూడా వస్తుంది, ఎక్కడ ఎండ్ అవుతుందో తెలీదు. సో అది అన్నీ అక్కినేని మంచి బ్యాక్ టు బ్యాక్ సినిమాలు వస్తున్నాయి ఇప్పుడు. చాలా బాగుంది, ఎక్స్ట్రాడినరీగా ఉంది. అదే కొత్తదనం ఇలా ఎక్స్పెరిమెంట్లు చేస్తుంటారు. ఇలాంటి రోల్స్ ఆయన చేస్తున్నందుకు ఆయనకు నిజంగా చేతులెత్తి దండం పెట్టాలి. అభిమానిగా గర్విస్తున్నాము. శేఖర్ కమ్ముల గారు నిజంగా నాగార్జున గారిని ఎలా ఒప్పించారో తెలియదు కానీ ఆయనకు ఒక దండం. నాగార్జున గారు ఒప్పుకోవడం ఏంటి, ఇలాంటి పాత్రలు చేయడం ఏంటి. సో ఫైట్స్ కూడా బాగున్నాయి. చెప్పాలంటే మనం బతకాలంటే నీరు, ఫుడ్ మనకి ఎలా అయితే కావాలో, గాలి ఎలా అయితే కావాలో, అదే ఇండస్ట్రీ బతకాలంటే అక్కినేని నాగార్జున కూడా ఉండాలి. ఇండస్ట్రీలో కింగే. మనం బతకాలంటే నీరు, గాలి ఎంత అవసరమో ఇండస్ట్రీ కూడా బతకాలంటే అక్కినేని నాగార్జున కావాలి. అక్కినేని నాగార్జునతోనే సాధ్యం. వన్స్ హిస్టరీ రిపీట్. బాగుందండి, ఒరిజినల్గా యావరేజ్ స్లోగా వెళ్తుంది. శేఖర్ కమ్ముల మార్క్ ఏదైతే ఉందో సినిమాలో మనకు కనిపించలేదు. ఇది ఒక డిఫరెంట్ యాంగిల్లో మనకి వెళ్ళింది. శేఖర్ కమ్ముల మీద ఒక దీంతో మనం సినిమా చూడడానికి వస్తాం. ఇదైతే ఇక్కడ ఉండదు. ఇట్స్ అ కంప్లీట్లీ డిఫరెంట్ మూవీ, బట్ సినిమా ఈజ్ గుడ్. నాగార్జున యాక్టింగ్ కానీ, ధనుష్ యాక్టింగ్ కానీ, అలాగే హీరోయిన్ యాక్టింగ్ కానీ, ముగ్గురు యాక్టింగ్ కూడా బాగుంది. బట్ ఏంటంటే మోర్ దెన్ సాటిస్ఫాక్షన్ అనేది లేదు. బట్ సినిమా అయితే ఓవరాల్గా యాక్టింగ్ పరంగా, స్క్రిప్ట్ పరంగా అన్నీ బాగానే ఉన్నాయి. కానీ ప్రతి ఒక్కరికి ఒక మార్క్ ఉంటుంది. ఆ మార్క్ అయితే సినిమాలో మిస్ అయింది. అది ఒక్కటే చేస్తుంటే ఇంకా బాగుంది. రష్మిక మందన బాగుంది. 3 గంటల సినిమా కదా, ఇక్కడ బోర్ కొట్టలేదు అంటే స్లాగ్ వచ్చింది. ఆ స్లాగ్ లేకుండా ఉంటే ఇంకా బాగుండేది. 3 hours ఫ్యామిలీతో చూడాలంటే కొంచెం కథ బాగానే ఉంది కానీ ఎగ్జిక్యూషన్ నచ్చలేదు. అంటే శేఖర్ కమ్ముల మార్క్ అంటే అంత కథ అంత ల్యాక్ చేయాల్సిన అవసరం ఉంటుంది. నాగార్జున యాక్టింగ్ నాగార్జున గారు బాగుంది.